విడుదల. రైట్. ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 9 మందితో బీజేపీ మొదటి జాబితాను ప్రకటిస్తే 4 పేర్లతో కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాను విడుదల చేసింది. సో మనందరికీ తెలుసు గతంలోనే చేవెళ్ళకు సంబంధించి చేవెళ్ళ కోస్గికి సంబంధించినటువంటి ఆ యొక్క సభలో వంశీచందర్ రెడ్డికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ఖరారు చేశారు కోస్గి కొనగల్కు సంబంధించినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికే ఆ న్యాయయాత్ర పేరిట వంశీచందర్ రెడ్డి గారు అయితే ఆ యొక్క యాత్రను పూర్తి చేసుకొని మొన్న మహబూబ్ నగర్లో ప్రజా దీవెనకు సంబంధించిన ఒక సభను కూడా ఏర్పాటు చేసి ఇక ఎన్నికలకు శంకారావాన్ని పూరించుకున్నారు. సో తర్వాత ఇప్పటికే బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి, రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి, ఇక సురేష్ షెట్కర్ జహీరాబాద్ నుంచి అంటూ 4 పేర్లు ఖరారు చేసింది. 4 పేర్లు కూడా ఈ నలుగురు ప్రధానంగా మొదటి జాబితాలో ప్రకటించినటువంటి పేర్లు కాబట్టి ఈ నలుగురిపై కొంత పొలిటికల్గా ఇక ఎటువంటి ప్రచారం చేయబోతా ఉన్నారు, ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నది కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో ప్రకటించినటువంటి 4 పేర్లతో అంటూ కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మరోవైపు వయనాడు నుంచి రాహుల్ గాంధీ ఇక బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 11న పూర్తి స్థాయిలో సెకండ్ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తోంది. సో చూద్దాం. బలరాం నాయక్ కూడా మాజీ కేంద్ర మంత్రి అనుకుంటా, ఐ థింక్ ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అండ్ సురేష్ షెట్కర్ కావచ్చు, ఇటు రఘువీర్ రెడ్డి. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సురేష్ షెట్కర్ పేరు, రఘువీర్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఇక నల్గొండలో ఇప్పటికే పటేల్ రమేష్ సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇక ఆ టికెట్ రాక భంగపడినటువంటి పటేల్ రమేష్ ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దాం, ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తుంది అధిష్టానం అని భావించినప్పటికీ ఇక నల్గొండలో మాత్రం పటేల్ రమేష్కి మొండి చేయగనిపిస్తోంది. ఇక రఘువీర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది, జానారెడ్డి గారికి ఒక కుమారుడు. సో మొత్తం మీద మొదటి జాబితా పేరిట అయితే 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అంటూ మనకు ఒక 4 పేర్లు కనిపిస్తూ ఉంది. సో చూద్దాం రెండవ జాబితాలో ఎవరెవరు పేర్లు ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాలతో, ఎటువంటి భారీ బహిరంగ సభలతో మరి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది, ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకోబోతుంది అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి. ఇంకో వార్త చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక్కసారి మరో వార్త చూద్దాం. అన్ని పత్రికల్లో అవే